శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతై నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గురుదేవ దత్త దత్త దత్త. ఆరవ వారు శ్రీ లీలా విశ్వంబరుడు. శ్లోకం: పూర్ణబ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంబరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షినే. బాలదత్తుడైన యోగిజన వల్లభుడు ఒకసారి అనసూయ ఒడిలో పాలు త్రాగుతుండగా అతివృష్టి మొదలైన ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు, మునులు ఆయనను శరణు వేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగలీలగా వారికి ఇవ్వవలసినవన్నీ ప్రసాదించాడు. ఒక్కొక్కసారి శిష్యులకు వేదము నేర్పేవాడు. ఒకప్పుడు ధ్యాననిష్ఠుడై ఉంటాడు. ఒకప్పుడు తన యోగమాయచే ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపచేస్తాడు. అహంకారం పర్వతమైంది, కామము సింహము, క్రోధము శివంగి, మనస్సు సరస్సు, యజ్ఞాదులు వృక్షాలు అయ్యాయి. ఆ వృక్షాలు నిండా పండ్లున్నాయి. ఈ పండ్లు ఆశ గొలుపుతాయి, కానీ వివేచిస్తే అవి కోరదగినవి కాదు. వాటిని కూడా విషపూరితమే. జలము అంతే. సుఖాన్ని కోరేవాడు వీటినన్నిటినీ అనుభవించాల్సిన భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అన్నారు. ఆయన మాటలు లెక్క చేయక వారంతా వాటిని అనుభవింపసాగారు. ఆయన అదృశ్యమయ్యాడు. వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించి శాంతులయ్యారు. కానీ మరలా వనము చేత భ్రాంతులై మరలా మరిచారు. అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారు దత్తుని ఎడబాసినందుకు దుఃఖపడనారంభించారు. ఆయన దర్శనమిచ్చాడు. వారాయనను వదలి కర్మాచరణకు వెళ్ళలేదు. వారి భక్తిని పరీక్షించడానికి ఆయన ఒక సరస్సులో మునిగి 100 సంవత్సరములు ఒక వనితను తోడ్కొని మద్యం సేవిస్తూ బయటకొచ్చాడు. అయినా వారాయనను విడవలేదు. ఇన్ని లీలలు చేసిన ఈయనను శ్రీ లీలా విశ్వంబరుడంటారు. ఇలా ఈయన ప్రకటమైనది పుష్య పౌర్ణిమ నాడు, పుష్యమీ నక్షత్రం, బుధవారం, సూర్యోదయ కాలం. ఆనాడు ఈయనను విధియుక్తంగా పూజించాలి. 7వ వారు సిద్ధిరాజు. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. అప్పుడు అదృశ్యులైన లీలా విశ్వంబరుడు గుప్తంగా భద్రకావనం చేరాడు. అక్కడ కఠోర తపస్సు చేత వివిధ సిద్ధులను పొందిన సిద్ధులెందరో అహంకార ఆగ్రహాలతో వాదులాడుకుంటున్నారు. వారు ఈయన దివ్య రూపానికి చకితులై ప్రశ్నించగా తానొక అనామకుడనని, ఒక గురువు ఆశ్రయమును లేదని, కర్మనిష్టయే లేదని, చిత్తయోగమే తన సాధనయని, నిరంజనియే ముద్ర అని అన్నాడు. ధ్యానానికి అతీతమైనదే తన లక్ష్యమన్నాడు. దుర్లభమైన ఆనందమే మార్గమన్నాడు. అంతలో గగన మార్గాన పోతున్న వసురుద్రాదిత్యాది దేవతలు నిలవబడి అక్కడ దిగారు. సిద్ధులందరూ అది తమ తమ సిద్ధియేనని ప్రగల్భాలు పలికారు. వాదించకండి, ఎవరు మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధి అది అన్నాడాయన. వారి ప్రయత్నం విఫలమై లజ్జాక్రాంతులవగానే ఆయన ఆజ్ఞతో వారు వెళ్ళారు. అప్పుడు వారు ఆయనను శరణబొంది మీ యోగాన్ని సిద్ధిని ఇచ్చి పరుల సిద్ధిని రద్దు చేసే మంత్రముపదేశించమని కోరగా ఆయన అలానే చేశారు. ఇలా సిద్ధిరాజుగా ఆయన అవతరించిన రోజు మాఘ పౌర్ణిమ, మఖా నక్షత్రయుక్త గురువారము. వీరిని యథోక్తంగా పూజించాలి. 7వ వారు జ్ఞానసాగరుడు. శ్లోకం: సర్వత్రా అజ్ఞాన నాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీదత్తాయ నమో నమః. అజ్ఞానమే జీవులన్నింటినీ శోభింపచేస్తుందని తలచిన దత్తుడొక పాల్గొన శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటమయ్యాడు. నాడు
పునర్వసు నక్షత్రయుక్త రవివారం ఆయన సిద్ధులనబడమ గాలిలో కూర్చుని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్ట చూచి విఫలులై శరణు పొందగా ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశాన్నేమీ చేయలేనట్లు సర్వకారణుడైన నన్ను మీరేమి చలించజేయలేరు అని చెప్పి తాను పూర్వముపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు. యథోక్త పూజ మందిర నిర్మాణము విధి. 9వ వారు విశ్వంభరావధూత. శ్లోకం. విశ్వంభరాయ దేవాయ భక్తప్రియకరాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రియాయ తే నమః. ఒకసారి ఒక వికృత రూపి అయిన అవధూతగా సిద్ధుల మధ్యకొచ్చి చూస్తే కొందరు ధ్యానస్థులై కొందరు కలహాదులతో తగులుకొని కొందరు ధ్యానంలో చంచలుగాను ఉన్నారు. తన లీలలతో వారందరినీ ఆత్మస్థులను చేసి మరలా విడవగానే వారు యోగభగ్నులయ్యారు. ఆయనను బాధింపజూచి చేతగాక శరణు పొందారు. అప్పుడు ఆయన తన విశ్వరూపాన్ని చూపాడు. నాడు చైత్ర పూర్ణిమ చిత్ర నక్షత్రయుక్త మంగళవారం 2వ యామంలో 2వ గంట సహస్రాక్ష సహస్ర శిరస్కుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రయమని తాను నిర్గుణుడనని చెప్పి భక్తులకు అభయమిచ్చాడు. అర్ఘ్యము గోదానము ఇచ్చి ఈయనను పూజించాలి. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమో నమః.